కబ్జాదారుల దౌర్జన్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. కష్టపడి సంపాదించిన ఇల్లు ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందో అన్న భయం అతనిని కానరాని లోకాలకు తీసుకెళ్లింది. రంగారెడ్డి జిల్లా హైదర్గూడలో ల్యాండ్ గ్రాబర్స్ రెచ్చిపోయారు. హైదరాబాద్ రాధాకృష్ణనగర్లో ఓ ఇల్లును రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటూ హంగామా చేశారు. దశరథ్ అనే వ్యక్తి ఇంటిని ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దీంతో వారిని దశరథ్ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గ్యాంగ్ సభ్యులు దశరథ్పై దాడి చేసి పారిపోయారు. కబ్జాదారులను పట్టుకునే ప్రయత్నంలో దశరథ్ గుండెపోటుతో కుప్ప కూలిపోయాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. రాజేంద్రనగర్ పిఎస్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. 174 సిఆర్పిసితో పాటు ఎస్సీ ఎస్టీ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రాపర్టీ విషయంలో కుటుంబంలో 4 మరణాలు సంభవించాయి. దీంతో దశరథ్ ప్రాపర్టీ వివాదం మిస్టరీగా మారింది. తీసుకున్నారు వాళ్ళు తెలుసా, అది వాడికి ఏం న్యాయం కాదు. ఒకరు ఇంటి ఉసురు పోసుకుంటే ఎవరికైనా మంచిది కాదు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు దశరథ్ ప్రాపర్టీ వివాదానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? దశరథ్కి సంబంధించిన ఒక ఇల్లుకు సంబంధించి వివాదం గత కొద్ది రోజులుగా నడుస్తూ ఉంది. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం కొంతమంది దుండగులు, దాదాపు 20 మంది దుండగులు కూడా ఇల్లు ఖాళీ చేయించాలని అక్కడికి స్పాట్ కి చేరుకొని దశరథ్ కుటుంబంతో వాగ్వివాదానికి దిగడం జరిగింది. ఆ తరుణంలోనే దశరథ్ కి సంబంధించి తోపులాటలో దశరథ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. దీనిపైనే కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ వివాదానికి సంబంధించి రౌడీ షీటర్లు, అదే విధంగా ల్యాండ్ గ్రాబర్లు తరచూ ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు పోలీసులకు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదు. ఆ తరుణంలోనే నిన్న 20 మంది దుండగులు ఒక్కసారిగా ఇంటిపైకి వచ్చి దాడి చేశారని చెప్పేసి కూడా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దశరథ్ వృద్ధుడు ఆయన పట్ల కూడా దాడి చేసి కింద పడేశారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. ఆ తరుణంలోనే దశరథ్ గుండెపోటు వచ్చి చనిపోయాడని చెప్పేసి కూడా పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ దుండకులకు సంబంధించి గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో నుంచి కూడా ఈ ఇల్లుకు సంబంధించి వివాదం జరుగుతుంది కాబట్టి చర్యలు తీసుకుని ఉంటే దశరథ్ చనిపోయి ఉండేవాడు కాదని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పటికైనా వారిపైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాల్సిందిగా దశరథ్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు పోలీసులను. థ్యాంక్ యూ సురేష్.